నమస్కారం అండి. మహాభారతంలో నేడు 17వ అధ్యాయం ఇంద్రప్రస్థము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పాంచాల స్వయంవర వార్తలు అంశాలు హస్తినాపురం చేరాయి. విదురుడు బాగా ఆనందించాడు. వెంటనే విదురుడు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళాడు. ఓ రాజా, మన కుటుంబానికి మరింత బలం చేకూరింది. ద్రుపదరాజు కుమార్తె మన కోడలైంది. మన తారాబలం బాగుంది అన్నాడు. అంధుడైన ధృతరాష్ట్రుడు తన కుమారుడైన దుర్యోధనుడే ద్రౌపదిని గెలిచాడని అనుకున్నాడు. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడంటే అంత ప్రేమ. విదురుణ్ణి ఉద్దేశించి ధృతరాష్ట్రుడు, నీవు చెప్పినట్లుగా నిజంగా మనకు మంచి కాలమే. వెంటనే వెళ్ళి నీవు ద్రౌపదిని తీసుకునిరా. ఆమెకు ఆనందం కలిగించే విధంగా స్వాగతమిద్దాం అన్నాడు. ధృతరాష్ట్రుడి పొరపాటు భావనను సవరించే ఉద్దేశంతో విదురుడు, మంచివారైన పాండవులు బతికే ఉన్నారు. అర్జునుడు ద్రుపదరాజు కుమార్తెను స్వయంవరంలో గెలిచాడు. శాస్త్ర సమ్మతంగా పాండవులు 5 ద్రౌపదిని వివాహమాడారు. వారి తల్లి కుంతీదేవితో కూడా వారు సౌఖ్యంగా ద్రుపదుడి వద్ద ఉన్నారు. విదురుడి మాటలతో ధృతరాష్ట్రుడి అభిప్రాయం దెబ్బతినింది. పైకి మాత్రం అలా కనపడలేదు. బహు ఆనందం ఉట్టిపడినట్లు ధృతరాష్ట్రుడు విదురుడితో, ఓయ్యి విదురా, నీ మాటలు విని చాలా ఆనందించాను. ప్రేమాస్పదులైన పాండవులు నిశ్చయంగా బతికే ఉన్నారా? వారు చనిపోయారేమో అని మనం విచారిస్తూనే ఉన్నాం. ఇప్పుడు నీవు తెచ్చిన వార్త నా ఆందోళనను మార్చింది. అయితే ద్రుపదుని కుమార్తె మన కోడలైంది. బాగు చాలా మంచిది అన్నాడు. పాండవులపై దుర్యోధనుడి ఈర్ష్య, అసూయ, పగ రెట్టింపయ్యాయి. వారు లక్క ఇంటి నుంచి సజీవులుగా వెళ్ళడం, 1 సంవత్సరం పాటు ఎవరికీ తెలియకుండా ఉండడం, గొప్ప పరాక్రమవంతుడైన పాంచాల చక్రవర్తి బాంధవ్యంతో ఇప్పుడు మరింత బలం కలవారు కావడం దుర్యోధనుడికి మింగుడు పడ్డం లేదు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు తన మేనమామ శకుని వద్దకు వెళ్ళారు. మామ, మన కార్యం చెడి నిస్సహాయులమయ్యాం. పురోచనుణ్ణి నమ్మినందువల్ల మనం దగాపడ్డాం. మన శత్రువులైన పాండవులు మనకంటే తెలివైన వారు. వారికి అదృష్టం పట్టింది. దుష్టద్యుమ్నుడు, శిఖండి కూడా వారి సహాయకులయ్యారు. మనం ఏమి చేయగలం అన్నాడు దుర్యోధనుడు ఎంతో విచారంతో. కర్ణుడు, దుర్యోధనుడు కలిసి ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళారు. మీరు విదురుడితో మనకు మంచి రోజులు ఉన్నాయని చెప్పారు. మన సహజ శత్రువులైన పాండవులు మనల్ని రూపుమాపగల శక్తి సంపన్నులు కావడం మనకు మంచి రోజులా? వారిపై ప్రయోగించిన మన కుట్ర పనిచేయలేదు. మన కుట్రయే అని వారు గ్రహించడం మరింత అపాయం కలిగించింది. వారిని ఇప్పుడు ఇక్కడే నాశనం చేయాలి, లేదా మనమే చావాలి అన్నారు. ధృతరాష్ట్రుడు జోక్యం కల్పించుకొని, ప్రియకుమార, నీవు చెప్పింది నిజమే. కానీ మన మనసులో ఏముందో విదురుడికి చెప్పకూడదు. అందుకోసమే నేను అలా అన్నాను. మనం ఏం చేయాలో నువ్వు ఆలోచన చేయి, నేను వింటాను అన్నాడు. దుర్యోధనుడు అందుకొని, నా మనసు తీవ్ర వ్యాకులంగా ఉంది. ఏ ఉపాయము తోచడం లేదు. ఈ పాండవులు ఒక తల్లికి పుట్టినవారు కానందున ఈ అంశాన్ని ఆధారం చేసుకుని కుంతి కుమారులకు, మాద్రి కొడుకులకు తగవు పెట్టాలి. ఇదీగాక ద్రుపదుణ్ణి మన పక్షం వహించాలని ధనమిచ్చి అతన్ని ప్రలోభ పెట్టాలి. తన కుమార్తెను పాండవులకిచ్చి వివాహం చేసిన ధనమిచ్చి మన వైపుకు లాక్కురావాలి. ద్రవ్యం చేయలేంది ఏదీ లేదు అన్నాడు. కర్ణుడు నవ్వుతూ, ఇదంతా పనికిరాని సంభాషణ అన్నాడు. దీనికి దుర్యోధనుడు, మనం ఎలాగైనా నిశ్చయంగా చేయవలసిందేమంటే పాండవులు ఇక్కడికి వచ్చి వనమాక్రమించిన రాజ్యాన్ని అడగకుండా చేయడమే. మనం కొంతమంది బ్రాహ్మణులను ద్రుపదుడి రాజ్యానికి పంపి వాళ్లతో పాండవులు హస్తినాపురానికి వస్తే గొప్ప అపాయం సంభవిస్తుందని ద్రుపదుడి రాజ్యంలోనూ పట్టణంలోనూ వార్తలను ప్రచారం చేయాలి. అవసరమైతే పాండవులతో కూడా ఆ మాట చెప్పించి భయపెట్టాలి. అప్పుడు పాండవులు ఇక్కడికి రావడానికి భయపడతారు. మనము సురక్షితంగా ఉంటాం అన్నాడు. కర్ణుడు ఇలా అన్నాడు, ఇది కూడా పనికిరాని సంభాషణే. ఆ ప్రకారం నీవు పాండవులను భయపెట్టలేవా అన్నాడు. దుర్యోధనుడు అడ్డు వస్తూ,
ద్రౌపది మూలంగా పాండవుల్లో తగవులను పెంచలేమా? ఆమె భర్తృత్వమే ఇందుకు మనకు పనికి వస్తుంది. వారిలో వారికి అనుమానాలు, అపార్థాలు పెరగడానికి స్త్రీ పురుష ప్రేమ శాస్త్రంలో బాగా ప్రవేశమున్న వారితో ప్రయత్నం చేయించాలి. మనం తప్పకుండా జయించగలం. ఒక అందమైన స్త్రీని ఏర్పాటు చేసి కుంతీ తనయుల్లో కొంతమందినైనా ఆమె వలలో పడేటట్లు చెయ్యాలి. దీనితో ద్రౌపది తప్పక వారితో తగువ పడుతుంది. పాండవులు ఎవరినైనా అనుమానిస్తుంటే అలాంటి వాళ్ళను ఇక్కడికి పిలిపించి వారిని మనలో కలుపుకొని మన కార్యాన్ని సిద్ధింపజేసుకోవాలి అన్నాడు. కర్ణుడు ఈ ఆలోచనను కూడా నవ్వుతూ హేళన చేశాడు. నీవు చెప్పినట్లు ఈ ఆలోచనలేవి పనికిరావు. పాండవులను నీవు మాయతో యుక్తితో జయించలేవు. రెక్కలు రాని పక్షుల్లా ఉన్న చిన్నతనం నుంచే వారిని మనం వంచలేకపోయాం. వారిప్పుడు పెరిగి పెద్దవారై ప్రపంచ జ్ఞానాన్ని సంపాదించారు. అదీ కాక వారిప్పుడు ద్రుపదరాజు జాగ్రత్తలో ఉన్నారు. నీ యుక్తులన్నీ వారికి అవగతమయ్యాయి. ఇకపై మాయలు కుయుక్తులు పనికిరావు. వారిలో వారికి తగువులు పెట్టలేము. బుద్ధిమంతుడు మర్యాదగలవాడైన ద్రుపదుడికి నీవు లంచం ఇవ్వలేవు. ద్రౌపది కూడా పాండవులను వ్యతిరేకించడం అసంభవం. కాబట్టి మనకు మిగిలింది ఒకటే మార్గం. వారు ఇంకా బలవంతులే. స్నేహితులు మొదలైన వారు వారి పక్షంలో చేరకమునిపే పాండవులను ఎదుర్కోవాలి. శ్రీకృష్ణుడు తన యాదవ సైన్యంతో సహాయం రాకుండా మనం పాండవులపై ద్రుపదుడిపై హఠాత్తుగా దాడికి దిగాలి. క్లిష్ట పరిస్థితుల నుంచి మనం బయటపడటానికి క్షత్రియోచిత వీర మార్గాన నడవాలి. మాయా మార్గాలు సరిపోవు అన్నాడు కర్ణుడు. దీనికి ధృతరాష్ట్రుడు కూడా ఓ నిశ్చిత అభిప్రాయానికి రాలేకపోయాడు. ఆయన భీష్మ ద్రోణులను రప్పించి మంతనాలు చేశాడు. పాండవులు బతికి ఉన్నారని, పాంచాలరాజు ద్రుపదుడి కుమార్తెను పెళ్లాడి వారిప్పుడు అక్కడే ఉన్నారని విని భీష్ముడు చాలా ఆనందించాడు. అప్పుడు అనుసరించాల్సిన కార్య విషయమై ఆయనతో ప్రస్తావించారు. పాండవులను రప్పించి వారికి సగౌరవంగా అర్ధరాజ్యం ఇవ్వడమే ఇప్పుడు చేయదగినది. రాజ్య ప్రజలు కూడా అలాగే పరిష్కరించాల్సిందిగా కోరుతున్నారు. మన కుటుంబ గౌరవం నిలుపుకోవడానికి ఇదొక్కటే మార్గం. వారణావతలక్క ఇంటి అగ్ని ప్రమాదం గురించి ప్రజలు నీకు ప్రతికూలంగా చెప్పుకున్నారు. పాండవులను రప్పించి వారికి అర్ధరాజ్యం ఇస్తే నీపై నిందలు, అనుమానాలు అన్నీ మాసిపోతాయి. ఇదే నా ఆలోచన అని భీష్ముడు ప్రకటించాడు. ఇక ద్రోణుడు కూడా భీష్ముడి మాదిరే సలహా ఇచ్చాడు. మన దూతను పాండవుల వద్దకు పంపాలని, అతడి సమక్షంలోనే ఉభయులకు శాంతియుతంగా అనుకూలంగా కార్యం నెరవేరేటట్లు చెప్పాడు. ఈ సలహాకు కర్ణుడు ఉగ్రుడయ్యాడు. కర్ణుడికి దుర్యోధనుడు అత్యంత ప్రియతముడు. రాజ్యభాగం పాండవులకు ఇవ్వాలని చెప్పడాన్ని ఆయన సహించలేకపోయాడు. కర్ణుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు. ధనం, గౌరవం మీ వద్ద గడించి ద్రోణుడు ఇలాంటి సలహాలను ఎలా ఇస్తున్నాడో నాకు ఆశ్చర్యంగా ఉంది. రాజు అనేవాడు మంత్రులిచ్చే సలహాలను జాగ్రత్తగా పరిశీలించి తర్వాతనే ఆయా సలహాలు ఒప్పుకోవడం లేదా నిరాకరించడం చెయ్యాలి. కర్ణుడి మాటలతో ద్రోణుడు అగ్రహోదగ్రుడయ్యాడు. ఓయి కుర్రాడా, రాజును చెడు మార్గం పట్టమని సలహా ఇస్తున్నావు. నేను భీష్ముడు చెప్పినది ధృతరాష్ట్రుడు చేయకపోతే అతి స్వల్ప కాలంలోనే మీ కౌరవులందరూ రూపుమాసిపోతారన్నాడు. తరువాత ధృతరాష్ట్రుడు విదురుడి అభిప్రాయాన్ని అడిగాడు. మన వంశపు పెద్దలైన భీష్ముడు, గురువైన ద్రోణుడు చెప్పిన సలహాలు సమంజసంగాను నీతియుక్తంగానూ ఉన్నాయి. వాటిని తోసేయగా తగదు. దుర్యోధనుడు, అతడి అన్నదమ్ములు నీకు ఎలాగో అలాగే పాండవులు కూడా నీ పిల్లలే. పాండవులను హింసించాలని నీకు సలహా ఇచ్చిన వారంతా నీ వంశ నిర్మూలనకు ప్రయత్నిస్తున్నారని గ్రహించు. ద్రుపదుడు, అతని కుమారులు, కృష్ణుడు, యాదవులు అందరూ పాండవులకు సహాయం చేస్తారు. వారిని యుద్ధంలో గెలవడం అసంభవం. కర్ణుడి సలహా తెలివి తక్కువది, పొరపాటు కూడా. పైగా మనం పాండవులను లక్క ఇంటిలో చంపదలిచామని దేశమంతా వదంతి ఉంది. పాండవులు సజీవులై ఉన్నారని విని వాళ్ళను రప్పించాలని, ఆ విధంగా వారిని సందర్శించాలని పట్టణ ప్రజలు, దేశ పౌరులు ఆరాటపడుతున్నారు. దుర్యోధనుడి మాటలు వినకు. కర్ణ, శకుని ఇద్దరూ అనుభవం లేని యువకులు. వారికి రాజనీతి తెలియదు. సలహాలు ఇవ్వడానికి పనికిరారు.
భీష్ముడి సలహాను అనుసరించు అన్నాడు విదురుడు. చివరికి ధృతరాష్ట్రుడు పాండుపుత్రులకు అర్ధరాజ్యాన్ని ఇవ్వడానికి, శాంతి ప్రతిష్టాపనకు నిశ్చయించాడు. పాండవులను తోడ్కొని రమ్మని విదురుణ్ణి పాంచాలకు పంపాడు. విదురుడు ద్రుపద పట్టణానికి రకరకాల రత్న వస్తువులు, విలువైన సామాగ్రితో వెళ్ళాడు. విదురుడు ద్రుపదుడికి తగిన మర్యాదనిచ్చాడు. ద్రుపదుడు నుంచి విదురుడు అలాంటి మర్యాదని అందుకున్నాడు. ధృతరాష్ట్రుడి తరఫున తాను వచ్చిన పని గురించి చెప్పాడు. విదురుడు ద్రుపదుడితో పాండవులను ద్రౌపదితో పాటు హస్తినాపురానికి పంపాలని విదురుడు కోరాడు. ధృతరాష్ట్రుణ్ణి ద్రుపదుడు నమ్మడు. అది పాండవుల ఇష్టం, వారు తమ ఇష్ట ప్రకారం చేయవచ్చు అన్నాడు. ద్రుపదుడు విదురుడితో. విదురుడు కుంతీదేవి వద్దకు వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించాడు. ఓ విచిత్ర వీర్యపుత్ర, నీవు నా కుమారులను రక్షించావు, కావున వారు నీ బిడ్డలు. నేను నిన్ను నమ్ముతాను, నీవు ఎలా చేయమంటే అలా చేస్తానన్నది కుంతి. ఆమెకు కూడా ధృతరాష్ట్రుడంటే అపనమ్మకమే. నీ బిడ్డలు ఎన్నడూ ధనం కోసం రారు, వారు రాజ్యం పొంది గొప్ప కీర్తి సంపాదిస్తారు. రండి వెళ్దామని విదురుడు అన్నాడు. చివరికి ద్రుపదుడు కూడా పాండవులు హస్తినాపురం వెళ్ళడానికి అనుమతిచ్చాడు. పాండవులను, ద్రౌపదిని, కుంతిని తీసుకుని విదురుడు హస్తినాపురానికి బయలుదేరాడు. సంవత్సరాల తరబడి హస్తినాపురాన్ని విడిచి అనేక చోట్ల తిరిగి కష్టాలు అనుభవించి వచ్చిన పాండవులు హస్తినాపురం వస్తున్నారని తెలిసి వారికి స్వాగతం చెప్పారు. వీధులను చక్కగా పూలతో అలంకరించారు. ఇదివరకే నిర్ణయించిన మేరకు పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చారు. యుధిష్ఠిరుడికి రాజ్యాభిషేకం చేశారు. ధృతరాష్ట్రుడు నూతనాభిషిక్తుడైన యుధిష్ఠిరుడిని ఆశీర్వదించాడు. తరువాత వీడ్కోలు పలికాడు. నా తమ్ముడైన పాండు ఈ రాజ్యాన్ని ఎంతో వృద్ధి చేశాడు. అతడి కీర్తిని నీవు నిలపాలి. నేనిచ్చే సలహాలను పాండు ఆనందంగా స్వీకరించేవాడు. అలాగే నీవు నన్ను ప్రేమించు. నా కుమారులు క్రూరులు, గర్విష్ఠులు. మీ ఉభయుల మధ్య రోషక్రోధాలు లేకుండా చేయడానికే ఇలా రాజ్య విభజన చేశాను. ఖాండవ ప్రస్థానానికి వెళ్ళు, అదే నీ రాజధాని నగరం. మన పూర్వులైన పురూరవుడు, నహుషుడు, యయాతి అక్కడి నుండే రాజ్యపాలన చేశారు. అదే మన పురాతన రాజధాని నగరం. ఆ పట్టణాన్ని మరలా నీవు ప్రసిద్ధికి తెచ్చి కీర్తి సంపాదించు అని ప్రేమతో ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడికి చెప్పాడు. పాండవులు శిథిలమైన ఖాండవ ప్రస్థాన్ని నూతన నగరంగా తీర్చిదిద్దారు. కోటలు, పెద్ద పెద్ద భవంతులు కట్టించారు. పునర్నిర్మించిన ఆ నగరానికి ఇంద్రప్రస్థమని పేరు పెట్టారు. ఆ పట్టణం అందంగా తీర్చిదిద్దబడి ధనధాన్య సంపత్తి పొంది ప్రపంచమంతా పేరు తెచ్చుకున్నది. పాండవులు అక్కడ తల్లి కుంతితోనూ భార్య ద్రౌపదితోనూ ధర్మ మార్గం తప్పకుండా 36 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.